ఎన్టీఆర్ రాజకీయం సిద్ధం. టీడీపీకి పూర్వ వైభవం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవకాశాలను మంచిగానే సంపాదించుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలు ఇబ్బందులు పెట్టడానికి ఇప్పటికే షర్మిల తయారవగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అద్భుతంగా రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాబోతున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడడానికి ఇంకొకరు అవసరం లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా అయితే తెలుగుదేశం పార్టీని ఎంతవరకు తీసుకొని వచ్చాడంటే నిజంగా చాలా చాలా మంచి టైం అది. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన విషయంలో మరి చెప్పాలన్నా లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నా కూడా తనకి ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ విషయం గురించి తీసుకోవడానికి కాదు. ప్రతి ఒక్కరు అందరూ కలిసి రాజకీయం చేయాలనైతే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే రాజకీయానికి జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి పర్మిషన్‌తోనే రాబోతున్నారని, అంతేకాకుండా పూర్వ వైభవం తీసుకురావడం గ్యారంటీ అని చెప్తున్నారు. ఆ రోజుల్లో రామారావు గారు ఉన్నప్పుడు ఎలా అధికారంలోకొచ్చి తెలుగుదేశం పార్టీకి సీఎంగా నిలిచారో, ఇప్పుడు కూడా మన ఎన్టీఆర్ అలాగే రాబోతున్నారని, కాకపోతే ఈసారి బాలకృష్ణ గారిని సీఎంగా నిలబెడదామని ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కానీ అది మనం ముందు చెప్తే మనకు అలాంటివి ఇంకా రాకుండా ఉంటాయి కదా! అని అంటారు. కాబట్టి కాస్తైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. టీడీపీకి పూర్వ వైభవం కేవలం ఎన్టీఆర్‌తోనే సాధ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.